మీది పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా అందులో మీరు వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయితే గనక ఈ వీడియో పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ మిగిలిన పార్ట్నర్స్ అందరికీ, మిగిలిన మిత్రులు ఎవరైనా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. జనరల్గా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఖర్చుల కోసమని, లాభాన్ని తగ్గించుకొని ట్యాక్స్ తగ్గించుకోవడం కోసమని పార్ట్నర్స్కి రెమ్యూనరేషన్ అన్న పేరుతో, శాలరీ అన్న పేరుతోనో, కమిషన్ అన్న పేరుతోనో, వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద అన్న పేరుతోనో, బోనస్ అన్న పేరుతో రకరకాల పేర్లతో పార్ట్నర్షిప్ ఫామ్ ఖర్చు రాసుకొని వాళ్ళకి పే చేస్తుంటది. సో ఫర్మ్కి ఖర్చు అయింది కాబట్టి పార్ట్నర్స్ యొక్క ఇండివిజువల్ కెపాసిటీలో అది ఇన్కమ్ అవుతుంది, ఇన్కమ్గా చూపించాలి. సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ పర్టికులర్లీ ఏ ఫర్మ్స్ అయితే ఈ ప్రొఫెషనల్ ఫర్మ్స్ ఉంటాయి, లైక్ అదొక సిఏ ఫర్మ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ ఫర్మ్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్స్ అవ్వచ్చు, వాళ్ళతో పాటు ఇంకొంతమంది మామూలు ఫర్మ్స్ కూడా పార్ట్నర్స్ వాళ్ళ ఇండివిజువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో సెక్షన్ 44ADA అన్న సెక్షన్ కింద 50% డిడక్షన్స్ తీసేసి మిగిలింది మాత్రమే ఇన్కమ్ గా చూపించి ట్యాక్స్ కడుతున్నారు. సో ఇది తప్పు అని చెప్పని ఇంతకు ముందు కొన్ని హైకోర్ట్స్ చెప్పినవి. రీసెంట్ గా ముంబైలో ఇన్కమ్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్ హేమంత్ కుమార్ అగర్వాల్ వర్సెస్ ITO అని చెప్పన్న ఒక కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్ స్పెసిఫిక్ గా చెప్పింది, ఇది ఎప్పటిదో కాదండి, వెరీ రీసెంట్ గా January 30th, 2026 అని వచ్చింది. డిస్క్రిప్షన్ లో ఆ కేసులా కూడా ఇస్తాను, చూసుకోండి. స్పెసిఫిక్ గా చెప్పింది పార్ట్నర్స్ రెమ్యూనరేషన్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, అంటే ఫర్మ్ నుంచి తీసుకున్న వాటికి 44ADA అప్లై అవ్వదు. దాని నుంచి ఖర్చులు ఏదైనా ఉంటే కనుక నిజంగా జెన్యూన్ గా, అంటే రెమ్యూనరేషన్ కోసం ఆ పార్ట్నర్ ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నా, ఏదైనా ల్యాప్టాప్ కొన్నా, ట్రావెలింగ్ కానీ, ఏదన్నా ఎక్స్పెండిచర్ కానీ ఇంకర్ అయితే అది ఫర్మ్ లో ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయకపోతే అది మాత్రమే వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి నిజంగా పార్ట్నర్ బయట ఎక్కడి నుంచి అయినా వడ్డీకి తీసుకొచ్చుకొని, సో వడ్డీ ఏదైనా పే చేస్తే ఫర్మ్ నుంచి వచ్చిన వడ్డీలో నుంచి అతను పే చేసిన వడ్డీ తీసేసి మిగిలిన ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు. కానీ 44AD ప్రకారంగా కానీ, ADA ప్రకారంగా కానీ 50% డిడక్షన్లు రావు. పూర్తిగా అది బిజినెస్ ఇన్కమ్ కింద చూపించాల్సిందే. నిజంగా ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే రాదు అని చెప్పింది. సో ఆ కేసులో మరలా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. కాబట్టి పార్ట్నర్స్ ఇండివిజువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీకు నోటీసులు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి. వీడియో డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో అందరికీ, పర్టికులర్లీ పార్ట్నర్స్ కి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.